దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కూడా మీడియాపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగం సంబంధించినటువంటి పూర్తిగా ఆంక్షలు కూడా అమలు చేస్తుంది ప్రత్యేక కూటమి సర్కార్. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సాక్షితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్ 4 ఛానల్ ఉన్నాయో వాటిని కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు బాబురావు గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి వాతావరణాన్ని? ఇక్కడ చూసారా గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మీడియాకి సంఖ్యలు అనేది మీడియా గొంతు నొక్కేద్దాం, ప్రజలకి అసలు మేము చేసే అన్యాయాలు తెలియకూడదు అనే రీతిలో కూడా చంద్రబాబు సర్కార్ చేస్తుంది. తీరు ఏ విధంగా చూస్తారు అసలు? ముఖ్యంగా మన దేశంలో ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటే ఎంత ప్రాముఖ్యం ఉందో నేను వేరే చెప్పక్కర్లేదు. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతున్నాను, ఎవరైనా ఎక్కడైనా ప్రెస్ని మనం ఇబ్బంది పెట్టినప్పుడు దేశంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు. నేను ఎక్కడో కాదు, ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏబిఎన్ మీద ఆంక్షలు విధించారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని మనం విన్నాము, చూసాము. ఆఖరికి ఏం జరిగింది? ఆ ప్రభుత్వమే ఆఖరికి కూలిపోవాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గౌరవనీయులు మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు మాట్లాడితే రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. ఈ మాట అసలు వాడటం అనేది, రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అనే మాట వాడటం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆ విషయం గౌరవ మంత్రి గారు తెలుసుకోవాలి. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు ఏదేదో ఇబ్బందులు పెట్టి మిగతా పార్టీ వాళ్ళని కానీ మిగతా నాయకులను కానీ ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు న్యాయపరమో, ఎంతవరకు న్యాయమో వారికే నేను అడుగుతున్నాను, విధులిస్తున్నాను. తప్పనిసరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజున నేను నిన్ననే 4 ఛానల్స్ని, సాక్షి, TV9, NTV, 9TV, 4 టీవీస్ను కూడా 10 టీవీ, ఈ 4 టీవీస్ను కూడా అసెంబ్లీలోకి రాకోకుండా నిషేధించడం అనేది అది కూడా రాజ్యాంగ విరుద్ధమే, అది కూడా చాలా చాలా అన్యాయమే. ఈ విషయంలో ఒకసారి పునరాలోచించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని అలాగే అసెంబ్లీ పెద్దల్ని అందరిని కూడా కోరుతున్నాను. తప్పనిసరిగా దాని యొక్క పరిణామాలు వచ్చేటువంటి రోజుల్లో, ఫ్యూచర్లో చాలా తీవ్రంగా ఉండొచ్చు. దానికి మీరే బాధ్యులవుతారు. నేనైతే వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచి పద్ధతి కాదని వారికి హితవు పలుకుతున్నాను. నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రత్యేకంగా ఇలాంటి చర్యలు చేపట్టే ఏం చూస్తారు? అదే ఏదైనా ఒక ఛానల్లో కానీ వీటికి సంబంధించి కానీ ప్రజల తరపున పోరాడుతున్నటువంటి ప్రెస్ను కూడా సంఖ్యలు వేయడం ఏం చూస్తారు? నోటీసులు కాదండి, ఇప్పుడు అసలు ప్రెస్ని నిషేధించేటువంటి అవకాశం కానీ అధికారం కానీ ఈ డెమోక్రసీలో ఎవరికీ లేదు. డెమోక్రసీలో ప్రెస్ అంటే ఫోర్త్ ఎస్టేటు. ఇటు సుప్రీంకోర్టు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఇవన్నీ ఎలాగో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫోర్త్ ఎస్టేట్ కూడా అంతే సమానం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీ రెడ్ బుక్ రాజ్యాంగం వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసుకుంటాం చాలా మంచిదని నేను కోరుతున్నాను. మీరు చూస్తుంటారు, ఆల్రెడీ మిర్చి రైతుల విషయంలో కానీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అన్యాయం, సూపర్ 6 అమలు విషయంలో కానీ ఏమి జరగట్లేదు. గ్రూప్ 2 విషయంలో కూడా చూశారు. ఆల్రెడీ జరుగుతున్న అన్యాయాలని ప్రసారం చేస్తున్నటువంటి సాక్షి గొంతు నొక్కాలని చూడడం ఏం చెప్తారు? ముఖ్యంగా మిర్చి రైతుల బాధలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళటం అనేది ప్రతిపక్షం యొక్క బాధ్యత, ప్రతిపక్షం యొక్క అది వాళ్ళ వ్యవహారం. దాన్ని మీరు ఏదేదో ఎలక్షన్ కోడ్ ఉంది, అది ఉందని చెప్పటం కూడా అది కరెక్ట్ కాదు. దయచేసి నేను కోరుతున్నాను. అక్కడ కదా నిన్న మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ను కూడా వాళ్ళు యథావిధిగా మరి ఏమీ చేయకోకుండా, ఏ ప్రామిస్ ఇవ్వకోకుండా జరిపించడం కూడా న్యాయబద్ధం కాదు. ఇదే రకంగా వారు అప్రజాస్వామికంగా వారు పనిచేసినట్లయితే వచ్చే రోజుల్లో ఇబ్బందులు పడటం ఖాయం. నేను మరీ చెప్తున్నాను.
మరోవైపు ఇక్కడ దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తారు మీడియాకి సంబంధించి ఇట్లా ఆంక్షలు విధించారు? ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తుందంటే, ఈ విధంగా చేసుకుంటూ పోతే సొసైటీలో ఎవరికి సెక్యూరిటీ ఉండదు. అందుకనే వాళ్ళు గ్రహించి ప్రభుత్వాన్ని ఎంతో కాలం కాదు, మీకు ఎన్నో సంవత్సరాలు ఇవ్వలే మ్యాండేట్, ఓన్లీ 5 years ఇచ్చారు, అప్పుడే 1 year అయిపోతుంది. అలాగే మీరు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఎవరొచ్చినా కూడా అధికారంలోకి ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పాలించాలి. అంతేగాని వ్యక్తిగత కక్షలు పెట్టుకుని, పార్టీల మీద దేశాలు పెట్టుకుని, టీవీ ఛానల్స్ మీద కక్ష కట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎంతో కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర చెప్తుంది మనకి. అందుకనే చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయమని నారా లోకేష్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు మీరు ప్రత్యేకంగా ఇటువంటి చర్యలు గతంలో ఎప్పుడు చూసారా ఏంటి అసలు? ఇంతటి వరకు ఈ దేశ చరిత్రలో అటువంటి జరగలేదండి. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా లేకపోతే మరి ఇది హిట్లర్ పరిపాలనలో ఉన్నామా మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ముఖ్యంగా మీడియా రంగాన్ని ఈ విధంగా చేయడం న్యాయం కాదు, దానికి తగినటువంటి ప్రతిఫలం అనిపిస్తారని చెప్తున్నాం. ప్రధానంగా చూసిన కనుక ఏదైతే మీడియాకి సంబంధించినటువంటి ప్రధానంగా ఏదైతే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానం చూస్తే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఛానల్స్ కానీ ఎవరైతే ప్రజలకు సంబంధించి సమాచారం చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది మీడియా, అలాంటి మీడియాకి సంబంధించి 4th estate ఉన్నటువంటి మీడియాకి సంబంధించి కూడా ఆంక్షలు విధించాలని తామంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలూరు నుంచి.